నమస్తే కన్మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రధానంగా చెప్పుకునే అంశం ఏంటంటే, ప్రధానంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి అంశాలలో తీసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్టీఆర్ భవన్ను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఏంటంటే, అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. అంటే గత 2-3 రోజుల్లో న్యూఢిల్లీ పర్యటన ముగించుకొని అటు నుంచి హైదరాబాదు రావటం జరిగింది. హైదరాబాదులో శనివారం సాయంత్రం 2 రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు 2 రాష్ట్రాల సీఎంలు కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల మధ్య అనేక రోజుల నుంచి పేరుకుపోయినటువంటి విభజన అంశాల మీద ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఆదివారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పరిచినటువంటి కార్యక్రమంలో ఎన్టీఆర్ భవన్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. ఇక్కడ జరిగిన మీటింగులో మాటల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏదో ఓవర్ నైట్ ఒకేసారి అభివృద్ధి జరిగిపోతుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కూడా అలా అన్నీ ఒకే రోజులో జరగవు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది, గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది. ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రాన్ని అనర్హుడు పాలిస్తే ఎలా ఉంటుందో మనం గత 5 సంవత్సరాల నుంచి చూసాము. అన్ని రంగాలలో కూడా ఊహించిన విధంగా విధ్వంసం జరిగింది. ఇవన్నీ సరిచేయడానికి కొంత టైం పడుతుంది అని చెబుతూ, నేను పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు ఇబ్బంది లేదు సార్, మీరు ఒక విజనరీ, మీకు ఒక ట్రాక్ రికార్డు ఉంది, మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఒక భూతం ఉంది, ఆ భూతం గురించే మా భయము, మళ్ళీ ఆ భూతం వస్తే ఏం చేయాలి అని వాళ్ళు అడగటం జరిగింది. అప్పుడు లేదు అండి, మేము అభివృద్ధిని అడ్డుపడకుండా ఆ భూతాన్ని మేము భూస్థాపితం చేస్తాం, మీకు అటువంటి భయాలు అక్కర్లేదు, ఆ బాధ్యత నేనే తీసుకుంటున్నాను, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధికి ఆటంకాలు అనేవి ఉండవు, ఇది నా హామీ అంటూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి వాళ్ళు వచ్చి పరిశ్రమలు పెట్టినా కూడా మళ్ళీ కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అనేక రకాలుగా పీడిస్తాడు. ఇప్పుడు ఈ గత 4-5 సంవత్సరాల నుంచి అనేక కంపెనీలు చూసాము, ఇవన్నీ కూడా తరలిపోవటం జరిగింది. వైజాగ్లో అప్పుడు వచ్చినటువంటి లోలు గ్రూప్ అయితేమి, ఆదాని డేటా కంపెనీ అయితేమి, ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింది కూడా మనం చూసాము. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోవటం కూడా జరిగింది. కియా సంస్థను కూడా చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ వాళ్ళు పూర్తిగా ఇక్కడ అన్నీ సమకూర్చుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ నిలబడగలిగారు. కానీ కియా పరిశ్రమ తరపున ఏర్పరిచిన అనుబంధ కంపెనీలు అనేకం కూడా ఇలా దెబ్బగా తట్టుకోలేక బెంగళూరు తరలి వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నేను చూసుకుంటానని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలో కూడా కార్యకర్తలతో సూచించడం జరిగింది. సూచించి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. టిట్కో ఇళ్లకు మంచి రోజులు. వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైనం. 2,000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో సమ్మతి. నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిట్కో ఇల్లు అంటే పేదలకి ఇంతకుముందు లాగా సపరేట్ ఇల్లు కాకుండా ఒక అపార్ట్మెంట్ గృహ సముదాయాన్ని ఏర్పరిచి దాన్ని టిట్కో ఇల్లుగా నామకరణం చేసి దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, సిటీలలో ఈ విధంగా కట్టడం జరిగింది. అంటే ఒక గృహ సముదాయం, ఒక అపార్ట్మెంట్ అంటే గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉంటారో అలా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో టిట్కో ఇల్లును కట్టడం జరిగింది. 2019 ఎలక్షన్ల ముందు దాదాపు కొన్ని ప్రాంతాలలో అంటే మెజారిటీ ప్రాంతాలలో కంప్లీట్ కావడం జరిగింది. దాదాపు 100% కంప్లీట్, 85-90% కంప్లీట్ అయింది. ఇంకా కేవలం లోపల వసతులు సమకూర్చుకోవడమే మిగిలి ఉంది. అంటే పవర్ కానీ
ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ, వాటర్ వర్క్ కానీ, లేదా లోపల ఫినిషింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది, అంటే ఒక 10% వరకు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇవి కట్టించాడనే ఉద్దేశంతో వాటి జోలి పోకుండా, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా, అవి పేదలకు ఇవ్వకుండా వాటిని అలాగానే వదిలేయటం జరిగింది. తర్వాత కానీ వాటి మీద టిట్కోని రుణం అడిగారు, మేము వాటిని చేస్తాము పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ హడ్కో అనే సంస్థని రుణం అడగటం జరిగింది. కానీ ఈ సంస్థ అప్పుడు ఆ రుణం వాళ్ళని నమ్మి ఇవ్వలేదు. ఎందుకంటే మేము రుణం ఇచ్చినా కూడా మీరు టిట్కోలు కంప్లీట్ చేయరు, వాటిని వేరే వాటికి మళ్ళిస్తారు, కాబట్టి మేము రుణం ఇవ్వము అని చెప్పి హడ్కో సంస్థ అనేది రుణం ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం మారిందో, ప్రభుత్వం మారిన వెంటనే కూడా హడ్కో సంస్థ 2000 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ డబ్బుతో రానున్న రోజుల్లో టిట్కో ఇళ్లన్నింటినీ కూడా మౌలిక వసతులను కంప్లీట్ చేసేసి పేద ప్రజలకు ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు, అత్యధికంగా 1,05,000, కనీస ఫీజు 40,000, ఆర్కిటెక్చర్ రుసుముగా 35,000 ప్రభుత్వ ఉత్తర్వులు. ఇటీవల కాలంలో ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ ప్రాసెస్. కాబట్టి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్కు సంబంధించిన ఫీజు తదితర వివరాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రివర్స్ టెండర్ రివర్స్ కొట్టింది. డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రాజెక్టును నాశనం చేశారు. 1,548 కోట్ల నుంచి 4,637 కోట్లకు పోలవరం పన్నుల పెంపు, అదనపు పన్నులతో గుత్తేదారు సంస్థ మేఘాకు భారీ లబ్ధి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి కావడంతో ముందు అతని కళ్ళు పోలవరం ప్రాజెక్టు మీద పడిపడి పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి సారించి పోలవరం ప్రాజెక్టుని ఆగమేఘాల మీద అత్యధిక జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నటువంటి నవయుగ సంస్థని కొనసాగించకుండా నవయుగ సంస్థ ప్లేస్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను తీసుకురావడం జరిగింది. దానికి ఒక కుట్ర చేయడం జరిగింది. రివర్స్ టెండరింగ్ అనే పేరుతో, అంటే నవయుగకి ఎక్కువ రేటుకి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది, మేము తక్కువకే పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేపిస్తాము, రివర్స్ టెండరింగ్ అనే విధానం ద్వారా తక్కువ రేటుకే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామనే ఉద్దేశంతో దానికి ఒక రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి, ఎవరు చెప్తున్నా కేంద్ర పెద్దలు, జలవనరుల శాఖ ఎవరు చెప్తున్నా కూడా, నిపుణులు చెప్తున్నా కూడా వినకుండా నవయుగను తొలగించి మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక పనుల్ని క్రియేట్ చేసి ఎక్కువ మొత్తంలో తిరిగి వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది. అంటే జనాలు చూసేదానికేమో తక్కువ రేటుకి మేము చేస్తున్నామని తీసుకొని వెనక నుంచి డబ్బు ఎక్కువ రేటుకి వర్కులు ఇచ్చి వాళ్ళకి లబ్ధి చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదనకి జనాలకు అనేక కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు తెలియజేశాడు. మొత్తం 5 సంవత్సరాల్లో 1 కోటి టన్నుల ఇసుక అందుబాటులో ఉంచుతాం, 43 లక్షల టన్నులు సిద్ధం, మంత్రి కొల్లు రవీంద్ర. ఎట్టకేలకు ఈరోజు ఇసుక విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇసుక విధానంలో ప్రస్తుతం ఎక్కడైతే యార్డులలో స్టాక్ ఉందో ఆ యార్డుల నుంచి ఈరోజు నుంచి ఉచితంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉచితంగా అంటే సేనరైజ్ 88 రూపాయలు, టోటల్ రవాణా ఖర్చులైతేమి నిర్వహణ ఖర్చులైతే మొత్తం కలిపి దాదాపు ఒక టన్ను 375 రూపాయలకి ఈరోజు నుంచి స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి ఇసుకని పేదలకు ఇస్తున్నారు. ఆధార్ కార్డు తెచ్చుకోవాలి వచ్చే వాళ్ళందరూ కూడా. ఆధార్ కార్డుకి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సరే, ఎట్టికేలకు ఉచితంగా పేదలకు అందించడం, రేటు తగ్గడం మంచి పరిణామమే. కానీ దీంట్లో ఇసుక విధానంలో కొంత ఇంకా అస్పష్టత ఉంది. ఈ అస్పష్టత నుంచి ప్రజల్ని త్వరగా బయటపడేయాలి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఈ ప్రొసీజరు. కాబట్టి దీని నుంచి కూడా అంటే ఒక వారం 10 రోజులు గడిస్తే ఇంకా దీంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించుకోవాలి. ఎందువల్లంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకోలేరు. కాబట్టి ప్రాక్టికల్గా ఇసుక విధానంలో ఉండే ప్రాక్టికల్ ఇబ్బందుల్ని అవన్నీ గ్రహించుకొని కూడా పాలసీని తయారు చేస్తే ఇంకా బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సరే, దీనిలోని మంచి చెడులు కొన్ని రోజులు ఆగితే కానీ పూర్తిగా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన అంశంతో మనం తర్వాత వీడియోలో కలుద్దాం. నమస్కారం.